కోసం నిలబడితే ఆ ప్రకృతి కూడా దారి ఇచ్చి తీరాలి. కానీ ఆ దారి వినయంతో దొరకనప్పుడు కఠినత్వంతో సాధించుకోవాలి. అంతులేని ఆ సాగరం లోకరక్షకుడైన ఆ రామచంద్రుడి ఓపికను పరీక్షించింది. శాంతమూర్తిగా ఉన్న రాముడు క్రోధమూర్తిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ క్షణంలో సముద్రుడు ఏమైపోయాడు? ఈ కథ మనకు నేర్పే ఆ పదునైన సత్యం ఏంటో చూద్దాం. సీతమ్మ జాడ తెలిసింది, కానీ తనకు సీతకు మధ్య అగాధమైన సముద్రం. రాముడు తలచుకుంటే క్షణంలో సముద్రాన్ని ఇంకించగలడు. కానీ ఆయన మర్యాదా పురుషోత్తముడు. అందుకే సాగర తీరాన దర్భాసనంపై కూర్చొని సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 పగళ్ళు 3 రాత్రులు ఆ నిశ్చలమైన స్థితిలో వేచి చూశాడు. కానీ సముద్రుడు తన అలలహోరుతో రాముని వినయాన్ని వెక్కిరించాడు. అపారమైన జలరాశి ఉన్నదన్న అహంకారంతో రాముని శాంతాన్ని చేతకానితనంగా భ్రమించాడు. రాముని శాంతం సహనం క్రోధంగా మారింది. అది ధర్మాగ్రహం. లక్ష్మణ, భయం లేని చోట భక్తి ఉండదు. నా వినయాన్ని ఈ సాగరుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని గర్జిస్తూ తన కోదండం అందుకున్నాడు. ఒక అగ్నిబాణం సంధించగానే సముద్రం అల్లకల్లోలమైపోయింది. నీరు ఆవిరైపోతుంది. లోపలి ప్రాణులు హాహాకారాలు చేస్తున్నాయి. సాగర గర్భం దహించుకుపోతుంటే అహంకారం వీడిన సముద్రదేవుడు ప్రాణభిక్ష కోరుతూ రాముని పాదాల ముందు సాగిలపడ్డాడు. ధర్మం ముందు ఎంతటి శక్తి అయినా తలవంచాల్సిందే అని ఆ సముద్ర గర్వభంగం రుజువు చేసింది. లోకరీతి ఇంతే. వినయం ప్రదర్శిస్తే అది బలహీనతగా భావిస్తారు. అందుకే ధర్మం కోసం అవసరమైనప్పుడు కఠినత్వం, క్రోధం చూపడం కూడా ధర్మమే. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో కలుద్దాం.